మామిడి వరుగుల పప్పు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఎండకి ఎండబెట్టామంటే ఇలా మంచిగా మామిడి వరుగులు అయితే రెడీ అయిపోతాయి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 2-3 సంవత్సరాలైనా అస్సలు పాడవు. అన్ సీజన్లో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి ముందుగా ఆయిల్ని పసుపుని వేసుకొని పప్పు 50% పాటు ఉడికించాలి. తర్వాత నానబెట్టుకున్న మామిడికాయ వరుగుల్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని, వెల్లుల్లిని, 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ఉప్పుని తగినంత వేసుకోండి. తగినన్ని వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని లూజ్గా చేసుకోండి. అలా గట్టిగా ఉంటే బాగుండదు కదా. కొంచెం కొత్తిమీర వేసేసి తుక అనేంత వరకు ఉడికించి తర్వాత తాలింపు పెట్టుకోండి. తాలింపు కోసం స్టవ్ మీద మరో గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని కరివేపాకుని, కచ్చాపచ్చగా దంచిన ఎల్లిపాయ ముద్దని, పసుపుని వేసుకొని మిక్స్ చేసుకొని పప్పులోకి వేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.